టాప్లో లక్కీ భాస్కర్, పాన్ ఇండియా సినిమాలు కూడా పనికిరావు. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, రీసెంట్గా విడుదలైన ఎన్నో పాన్ ఇండియా సినిమాలు ఓటీటీలో సక్సెస్ అయినా అంతటి నిలకడను కొనసాగించిన సినిమాలు చాలా తక్కువ. కానీ అసలు ఏ బజ్ లేకుండా వచ్చిన లక్కీ భాస్కర్ మాత్రం భారీ రెస్పాన్స్తో ఏకంగా 3 నెలల పాటు నెట్ఫ్లిక్స్ టాప్ 10లో కొనసాగింది. సినిమా కథ, కథనం, దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఓటీటీలో మరో స్థాయికి తీసుకెళ్లాయి. థియేట్రికల్గా విజయవంతమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి దుల్కర్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇప్పుడు అదే ఊపును నెట్ఫ్లిక్స్లో కొనసాగిస్తూ సౌత్ ఇండస్ట్రీ సినిమాల హవాను అంతర్జాతీయ స్థాయిలో చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుండడంతో నెట్ఫ్లిక్స్ మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకంగా ఈ సినిమాను హైలైట్ చేస్తుంది. సినిమా ప్రీమియర్ అయిన వెంటనే 15 దేశాల్లో నెట్ఫ్లిక్స్ టాప్ 10 లిస్టులో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు 17.8 బిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్తో 2 వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో నిలిచింది. ఇది సౌత్ సినిమాలలో సూపర్ రికార్డ్ అనే చెప్పాలి. ప్రస్తుతం 13 వారాల ట్రెండింగ్ రికార్డ్తో సౌత్ ఇండియా సినిమాలకు ఓటీటీలో బిగ్ మార్కెట్ ఉందని మరోసారి ప్రూవ్ అయింది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.